ప్రతి భార్యను భర్తను దగ్గరకు పిలిచి ఆశీర్వదించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా హల్లెలూయా చెప్పినట్లుగా ఈ రాత్రి భార్య భర్తగా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి పంపిస్తాడు. ఆయన మొట్టమొదటిగా దంపతులను దీవించాడు. ఇందాక పాట పాడిన బిడ్డలు చక్కగా పాడారు. లాస్ట్ పాట మరి వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు అవుతారా, భార్య భర్తలు అవుతారా, పెళ్ళయిందా లేదని అడుగుదాం అనుకుంటున్నాను. ఆ విషయం నాకు చెప్పాలి. మీరు ఒకవేళ పెళ్లి కాకపోతే అలాంటి డ్యాన్స్కు లైసెన్స్ లేదు. ప్లీజ్ మేక్ షూర్. But they did a good job. But I want to encourage at the same time. I cannot encourage if you are not couple. మీరు భార్య భర్తలు కాకపోతే మీరు ఒక వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి దేవుడు మీకు జ్ఞానము బుద్ధినిచ్చి దీవించాలని నా ప్రార్థన. బైబిల్లో కల్చర్ ఉంది. బైబిల్ కల్చర్ ఇస్ ద బెస్ట్ కల్చర్. బైబిల్ కల్చర్ ఎలాంటిది అంటే భర్త దగ్గరకు వచ్చేదాకా భార్య భర్త కలవకుండా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి ఒక బైక్ మీద తిరగకూడదండో. పెళ్ళి అయ్యాక తిరగండి. దేవునికి స్తోత్రం. పెళ్లి కాకముందు ప్రేమలొద్దు, పెళ్ళి అయ్యాక ప్రేమించి. ఎన్నిసార్లైనా ప్రేమించి నీ భార్యని, బతుకంతా ప్రేమించి. పెళ్ళి అయ్యాక భార్యకు భర్త లెటర్లు రాయొచ్చు, భర్తకు భార్య లెటర్లు రాయొచ్చు. ఎన్నిసార్లైనా రాసుకోండి, మీరు ప్రాబ్లం లేదు. కానీ పెళ్లి కాకముందు కాదు, పెళ్ళి అయ్యాక లెటర్లు రాయండి. పెళ్ళి అయ్యాక ఒక్కడు రాయడు లవ్ లెటర్. ఎప్పుడు తిడుతూనే కూర్చుంటాడు. పెళ్ళైన తర్వాత ఆవిడ ఏనాడు ఫోన్ చేసి బాగున్నారండి, ఐ లవ్ యూ అని ఏనాడు అందు. పెళ్లి కాకముందు ఐ లవ్ యూ ఒకటే లవ్ యూ. పెళ్ళి అయిన తర్వాత అనమన్నాడు దేవుడు. సాతాను అంటుంది పెళ్లి కాకముందు అనమంటుంది. ఎవరు మాట వింటావు నీవు? ఆదామవ్వ ఇద్దరిని దేవుడు చేసినప్పుడు ఇద్దరిని కాసేపు తోటలో వదిలేసి తిరిగి రండిరా అని అనలేదు. చేసిన వెంటనే ఎక్కడైనా ఆదాం తిరిగేస్తాడేమో అని అవ్వమ్మతో దగ్గరికి పిలిచాడు. చేసిన వెంటనే తీసుకొచ్చి ఇద్దరిని నిలబెట్టి పెళ్లి చేసేసాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే పెళ్లి చేయకపోతే ఏం చేసి ఉండేవాడు ఆదాం? మీ అందరికీ తెలుసు. అవ్వమ్మకు నెమ్మదిగా సైగ చేసి అవ్వమ్మ దగ్గరికి పిలిచి నువ్వు నాకులాగే ఉన్నావు, నీకు 2 కాళ్ళు నాకు 2 కాళ్ళు అంటాడు. అన్న తర్వాత అటు ఇటు తిప్పుండేవాడేమో. అందుకనే దేవుడు ముందు వీళ్ళు పొరపాటులో పడకూడదని దగ్గరకు పిలిచి వాళ్ళు యుక్త వయసులో తయారు చేయబడిన వారు. అవ్వకి ఆదాముకు పసిపిల్లతనం తెలియదు. వాళ్ళిద్దరూ పెళ్లిడి వయసులో దేవుడి చేత తయారు చేయబడ్డారు. ఇద్దరిని పిలిచి ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వదించి ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అన్నాడు. నా సహోదర సహోదరి, యేసు ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటి కారణం యెషయా గ్రంథం 9:6 మాట్లాడుతుంది. ఆయన భుజం మీద రాజ్యభారముండును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. unto us a child is born, unto us a son is given, the government shall be upon his shoulder. అనగా ఆయన యొక్క భుజం మీద రాజ్యభారముండును. ఈ ఆదాము హవ్వ అనేటువంటి మొట్టమొదటి దంపతులు పాపం చేశారు. దేవుని వాక్యాన్ని అవిధేయత కలిగి వారు దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవించారు. వారు జారిపడ్డారు దేవునిలో నుండి. వారికి పుట్టిన పిల్లలమే మానవులైన మనమంతా ఈరోజు సిక్ మతస్థులమైన, హిందూ మతస్థులమైన, ఒకవేళ ముస్లిం మతస్థులమైన, క్రైస్తవులమైన, ఏ మతాన్ని నమ్మకపోయినా, దేవుడు లేడు దైవం లేదు అంటున్న నాస్తికులైన అందరూ ఒక తల్లిదండ్రుల నుండి వచ్చిన వారే అని బైబిల్ చెప్తుంది. తండ్రి తల్లి ఎవరు? ఆదామవ్వ. వారిద్దరూ అవిధేయత వల్ల చేసిన పాపం వల్ల వారి పిల్లలుగా పుట్టిన మనందరిలో వారి రక్తం ఉంది. ఆ రక్తాన్ని పంచుకున్నందుకే yellow man, white man, black man, everybody has the red blood. దేవునికి స్తోత్రం. అందరిలో రక్తం ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా? తెల్లోళ్ళ రక్తం తెల్లగా ఉంటుందని నమ్మిన వాళ్ళు చేయొద్దండి. నల్లోళ్ళ రక్తం నల్లగా ఉంటుందన్న వారు హల్లెలూయా చెప్పండి. చెప్తే మీకు బ్లడ్ తెలియనట్టే. మీరు బాగా తెలుసుకున్నవారు కాబట్టి నల్లోడు అయినా తెల్లవారు అయినా పసుపుగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలా ఉన్నా, నువ్వు పొట్టివాడు అయినా ఎత్తువాడు అయినా, అందరిలో ఉన్న రక్తం ఎరుపు రక్తమే. ఈ రక్తాన్ని చేసిన వాడు దేవుడే. అందువల్లనే ప్రభు అయిన దేవుడు అన్నాడు, ఆదామా నీవు పాడైపోయావు కనుక నీ రక్తం కూడా పాడైపోయింది బిడ్డ. నీ బిడ్డలు పుట్టిన బిడ్డలందరిలో కూడా పాప రక్తం ఉంది. కాబట్టి పాప రక్తం వల్ల నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు, పరమాత్మ వద్దకు వెళ్ళలేవు. యు కెనాట్ కమ్ టు హెవెన్. దట్ ఈస్ వై యు షుడ్ సాక్రిఫైస్ సంథింగ్ దట్ విచ్ యు కెనాట్ సాక్రిఫైస్, విచ్ యు కెనాట్ క్లెన్స్ యువర్ సిన్స్. నీ పాపాలను నువ్వు కడుక్కోలేవు. కాబట్టి ఆదామా ఎంత పని చేశావు అయినా పర్వాలేదు. ఆదామా నేను నిన్ను చేశాను చేతులారా, నిన్ను పోగొట్టుకోను. మానవులందరూ నా వల్ల కలిగారు కాబట్టి నేను పోగొట్టుకోను. మానవులను రక్షించడానికి నేనే నరుడుగా పుట్టి కన్యక గర్భవతిగా జన్మించి భూమి మీదకి వచ్చి సర్వ మానవులు చేసిన ప్రతి పాప భారమును శాప భారం నా భుజం మీద శిలువలో మోసి రక్తమును కాల్చి ప్రాణం పెట్టి మరణించి 3వ దినం తిరిగి లేస్తాడు. నన్ను నమ్మిన ప్రతి వ్యక్తి యొక్క
పాపాన్ని నా రక్తంతో కడిగి వేసి వారి ఆత్మలకు మోక్షాన్ని కలుగు చేసేలా చేస్తానని యేసు ప్రభు వారు ఏదైనా తోటలో ఉండగానే వాగ్దానం చేశాడు. ఆదామవ్వ పాపం చేసిన ఆ మొదటి రోజే దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 3:15 యెషయా గ్రంథం 7:14-15 రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి 2000 సంవత్సరాల క్రితం కాదు యేసు జన్మించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు జన్మించక ముందు నుండే ప్రవక్తలు ప్రవచించారు యేసు జననం గురించి. ప్రవక్తుల చేత ప్రవచించబడ్డాడు యేసు ప్రభు వారు. ఏదైనా తోటలో ఉండే ప్రవచించబడ్డాడు. జీసస్ క్రైస్ట్ విల్ బోర్న్ ఆఫ్ వర్జిన్. ఒక కన్య గర్భవతి జన్మిస్తుంది. ప్రపంచంలో ఏ అవతారము కూడా కన్యక గర్భవతిగా జన్మించలేదు. ఏ అవతారము కూడా కన్యక గర్భవతిగా ఒకవేళ జన్మించిన పవిత్ర రక్తమును కార్చలేదు. ఒకే ఒక అవతారం కన్యక గర్భవతి జన్మించింది. యేసు జన్మించినప్పుడు స్టార్ వెలిసింది, ఆకాశమందు నక్షత్రం వెలిసింది. ఆస్ట్రాలజర్స్ పైకి చూసి ఆశ్చర్యపోయారు. వారికి ఒక కొత్త నక్షత్రం వెలిసి కనిపిస్తుంది. ఈ నక్షత్రం ఎక్కడి నుండి వచ్చిందని ప్రత్యేకంగా ఆలోచించారు. జ్ఞానులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ నక్షత్రం కదులుతూ కదులుతూ యేసు ఉన్న ఇంటి మీదకి వచ్చి నిలబడింది. కరెక్ట్ గా యేసు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి నిలబడింది. ఆ యేసు ఉన్న ఇంటిలోకి వెళ్ళగా అప్పుడు యేసు వయసు సుమారు 2 సంవత్సరాలు. యేసు పుట్టిన వెంటనే కొలలు వస్తారు. యేసు పుట్టి ఎదిగి 2 సంవత్సరాల వయసులో జ్ఞానులు వస్తారు. అంటే యేసు పుట్టిన తర్వాత భారతదేశం నుండి కొంతమంది జ్ఞానులు, అలాగే తూర్పు దేశాల నుండి జ్ఞానులు బయలుదేరి నక్షత్రం ప్రభు పుట్టగా పుట్టింది నక్షత్రం. ఇక ఆ నక్షత్రం నడుస్తున్నప్పుడు పాపం కాలిదారులో ఆ రోజుల విమానాలు లేవు, ఫాస్ట్ గా వెళ్ళడానికి ప్రయాణ వాహనాలు లేవు. కాబట్టి కాలినడకతో ఒంటెల మీద ప్రయాణం చేయగా ఆ ప్రాంతం అంతా తిరిగి తిరిగి వారు వెళ్ళేసరికి 2 సంవత్సరాలు నడిపించింది నక్షత్రం. అందుకే యూదా రాజు అంటాడు, ఒక రాజు పుట్టాడట, రాజు నేనే రాజు అయి ఉండగా ఆ రాజు నాకెందుకు, వాడిని చంపించేయండి. ఎప్పుడు పుట్టింది నక్షత్రం అన్నాడు. ఫలానా టైం అన్నారు వాళ్ళు. ఇప్పటికి ఎన్ని రోజులైంది మీ ప్రయాణం? 2 సంవత్సరాలు సుమారు. అయితే 2 సంవత్సరాల మగపిల్లలను చంపించేశాడు. అంటే 2 సంవత్సరాల మగపిల్లలను చంపించడం గల కారణం ఒకటి ఉంది. యేసు ప్రభు వారి వయసు 2 సంవత్సరాలు. జ్ఞానులు వచ్చినప్పుడు మన నాటకాల్లో ముందే జ్ఞానులు వచ్చేస్తారు. గొల్లల పక్కన ఎవరు వచ్చేస్తారు? జ్ఞానులు వచ్చేస్తారు. కానీ జ్ఞానులకి గొల్లలు రావడానికి 2 సంవత్సరాల టైం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డారా, యేసు పుట్టిన వెంటనే పేద బిడ్డలు వచ్చి యేసయ్యను ఆరాధించారు. ఈ రోజు నువ్వు పేద బిడ్డవైతే దేవుడిని ఎంచుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. నీకు తప్పక పరలోక రాజ్యం ఇవ్వాలన్నది యేసు ప్రభు వారి కోరిక. పేద బిడ్డవైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని తెలుసుకో. పేదలైనందుకు మీరు పేదలైనందుకు బాధపడద్దు బిడ్డ. యేసు నిన్ను ఎన్నుకున్నది నీకు మోక్షంలో నువ్వు గొప్ప ధనవంతురాలుగా ఉండబోతున్నావు. పరలోక రాజ్యంలో నీకంటే మించిన గొప్ప ధనవంతుడు ఉండడు. దేవునికి స్తోత్రం. యేసును సంపాదించుకున్నవాడు గొప్ప భాగ్యవంతుడు. యేసు క్రీస్తును కలిగిన వారు గొప్ప భాగ్యవంతులు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఆ స్టార్ కదిలి కదిలి యేసు యొద్దకు తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ రోజు నీవు నేను పెట్టుకున్నటువంటి ఇంటి మీద స్టార్ పేపర్ తో చేసిన స్టార్, అది కదలదు. యేసు ప్రభు వారు కోరేది నువ్వు ఆయన నమ్మి ఈ రోజు యేసు ప్రభు వారికి గుండె ఇచ్చి ప్రార్థించి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? నీవే ఒక స్టార్ గా యేసయ్య నిన్ను మార్చివేస్తాడు. నిన్ను ఒక స్టార్ గా మారుస్తాడు యేసయ్య. నీ జీవితంలోకి వెలుగునిస్తాడు. నువ్వు కదిలే స్టార్ గా ఉంటావు. అనంటే నేనే కదిలే స్టార్ అని చెప్పాలి గట్టిగా. ఐఎమ్ ద మూవింగ్ స్టార్. ఇంకొంచెం గట్టిగా, మూవింగ్ స్టార్, కదిలే స్టార్ మీరే. యేసుక్రీస్తుని ప్రార్థించే ప్రతి బిడ్డ కదులుతూ ఉన్న నక్షత్రం జ్ఞానులను యేసు ఉన్న ఇంటికి తెచ్చినట్టు కదులుతున్న నీవు నేను యేసు యొద్దకు అనేకులను తీసుకొచ్చేవారిగా ఉండాలి. నశించిపోయే ఆత్మలను ప్రభు ఎదుగు తీసుకుని రావాలి. యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారో మొదటి కారణం సర్వలోక మానవాళి యొక్క పాపభారం ఆయన భుజం మీద మోయడానికి. నువ్వు ఏ మతస్థుడైనా నీ పాపభారం యేసయ్య మోసేశాడు 2010 సంవత్సరాల క్రితం. అది నీకు తెలియక ఇంకా నువ్వు పాపం పోవాలని ఏదో చేయాలనుకుంటున్నావా? పొరపాటు చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. నీ కోసం నా కోసం సైన్ చేసేసారు మనకు అన్ని పరలోక రాజ్యానికి కావాల్సినంత కూడా ఆయన యేసు ప్రభు వారు. ఇక నువ్వు కష్టపడిన అవసరం, నీ పాపం పోవడానికి నువ్వేం చేయొద్దు. యేసు నాలోకి రమ్ము, నీవు శిలువ మరణాన్ని అంగీకరిస్తున్నానని చెప్పు. ఈ రోజు యేసు ప్రభు జన్మించాడని ఇంకా జోలపాట పాడుతున్నారు. యేసు ప్రభు బాలయేసుగా లేడండి. ఇప్పుడు ఇన్ఫినిట్ జీసస్ కాదు. యేసు ప్రభు వారు యూదా సింహం వలె మేఘారుడి త్వరలో రాబోతున్నాడు. ప్రతి కన్ను ఆయన్ను చూడబోతుంది. ఒక రోజున వేవేల దూతలతో యేసు మేఘారుడే రాబోతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మొదటి రాకడ పాపులను క్షమించడానికి వచ్చాడు. రెండవ రాకడ న్యాయాధిపతిగా వస్తున్నాడు. జడ్జిమెంట్ చేస్తాడు జడ్జిగా. అందువల్లనే నువ్వు త్వరగా యేసు రక్తం చేత కడగబడితే, పరిశుద్ధులమైతే యేసు ప్రభు రాకడ ఎత్తబడతాం. ప్రభు రాకడ ముందే చనిపోతే మన ఆత్మ మోక్షానికి వెళ్తుంది, ప్రభుతో కూడా ఉంటుంది. ఎందువల్ల వెళ్ళగలిగాం? యేసు రక్తం పవిత్రమైంది. సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అన్నాడు.
సర్వమానవాళి యొక్క పాపం పోవాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తం మేకల రక్తం, పశువుల రక్తం, గొర్రెల రక్తం అయితే పాపం పోదు, కానీ ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. ఆ రక్తం పరమాత్ముడే భూమి మీదకి వచ్చి అవతారం ఎత్తి రక్తాన్ని చిందించాలి. ఎవరు అవతారం అంటే యేసుక్రీస్తు ప్రభు అని. ఎఫెసీ 1:6-7 యేసు రక్తము అపరాధముల నుండి విడిపిస్తుంది. ప్రకటన 1:6 ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం చిందించడం వల్ల మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ప్రకటన 7:14 ఆయన రక్తం వల్ల ప్రతి మనిషి యొక్క ఆత్మ, శరీరం, మనసు కడగబడుతున్నాయి. మొదటి యోహాను పత్రిక 1:7 ప్రతి పాపము నీలో నుండి తీసేయబడుతుంది యేసు రక్తాన్ని ఆశ్రయించిన వెంటనే. మొదటి యోహాను పత్రిక 1:9 ఒప్పుకున్న ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా మారుస్తాడు. దుర్నీతి పరులమైన మనలను నీతిమంతులుగా మార్చే యేసయ్య అని మనం ప్రార్థిస్తే నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు, పరిశుద్ధులుగా మార్చబడతావు. యెషయా 1:18 నీలో ఉన్నటువంటి పాప మరకలన్నీ తీసేస్తాడట. చిన్నప్పటి నుండి నువ్వు తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు, పాపాలన్నీ నీ ఆత్మలో మరకలు వేయబడ్డాయి. ఈ మరకలు తెల్లని వస్త్రం అయితే ఉతుక్కుంటున్నావు, కానీ నీ ఆత్మలో పడిన పాప మరకలు ఎవరు ఉతుకగలరు? ఎవరు తీసేస్తారు? దాన్ని తీసేయడానికి ఏ సోపు వాడగలవు? నీ షర్టును ఉతుక్కున్న నీవు ఆత్మను ఉతుక్కోవా? నీ చేతులు కడుక్కుంటున్న నీవు నీ ఆత్మను శుద్ధి చేసుకోవా? పరాయవాని భార్యను ముట్టొద్దని చెప్పిన దేవుడు పరాయవాని భార్యను ముడితే దేవుడు ఊరుకుంటాడా? పరాయవాని భార్యను కానీ పరస్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపం అని చెప్పిన దేవుడు నీ ఆత్మను, నా ఆత్మను మోక్షానికి చేర్చుకోవడానికి పాపంతో నిన్ను పోనిస్తాడా? అందువల్లనే పాపానికి పవర్ ఉంది, పాపానికి శక్తి ఉంది, మ్యాగ్నెటిక్ పవర్ ఉంది పిల్లరా. అయస్కాంతానికి శక్తి ఉంది. అయస్కాంతం ఇనుప ముక్కలు లాగుతుంది. పాపము పాపులను పట్టుకుంటుంది, పాతాళం పాపులను లాగేస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఏ రాయి ఇసిరిన కింద వచ్చి పడుతుంది, అది ఎలాంటి రాయి ఇసిరిన కిందకు లాగేస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అలాగే పాతాళం అనే భూమి అడుగున అగ్నితో మండుతున్న అగ్నిమయమై ఉన్నటువంటి అగ్నిపర్వతాలు పగిలినప్పుడు బయటకు వస్తున్న లావా వల్కనో అది కూడా మండుతూ సముద్రం వలె ఉంది భూమి అడుగున. అది ఎవరిని లాగుతుంది? పాతాళానికి ఒక బలం ఉంది. పాతాళ బలం నుండి తప్పించుకోగల నరుడెవడు అన్నాడు. నీకు ఎంత ధనం ఉన్నా పాతాళ బలాన్ని తప్పించుకోలేవు. నువ్వు ధనవంతుడు అయి ఉండి రాయిసురు రాయి కిందకు వచ్చి పెడుతుంది. అది భూ ఆకర్షణ శక్తి. అలాగే పాతాళానికి కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి ఏంటంటే పాపముతో మరణిస్తే లాగివేస్తుంది. పాతాళం లాగేసుకుంటుంది. నువ్వు తప్పించుకుందామని అవ్వదు, నాకు డబ్బు ఉందిరా అన్న అవ్వదు. పాపం ముందు నువ్వేం చెప్పినా నాకు బ్యాంకులో ఎంత ఉందో తెలుసా అంటే ముందే లాగేస్తుంది. ముందు నాకు ఎంత పేరుందో తెలుసా అంటే పేరు తర్వాత సంగతి, పాపం ఉంది కాబట్టి లాగేస్తుంది. మరి ఈ పాపము నుండి ఎవరు మనం తప్పిస్తారు? ఎవరో ఒకరు రావాలి. పాపము లేనివాడు. పాపం లేనివాడు వచ్చి పాపులైన మన కోసం రక్తమును చిందించాలి. అదే అవతారం వస్తుందని ప్రవక్తలు ప్రవచించారు, కవీశ్వరులు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. ఆయన కన్యమరియ గర్భవతిగా జన్మించారు. అందుకే ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటుంది. ప్రపంచమంతటా దేవుని స్తుతిస్తూ ఉంది. కొంతమంది ఇళ్లలో కొంత పొరపాటు కూడా జరుగుతుంది. అందరూ కాదు, ఎక్కడో కొన్నిసార్లు పైన స్టారు కింద బారు అంట. యేసయ్య పుట్టిందేమో బారు ముయ్యడానికి. నువ్వు యేసు పుట్టాడని పైన స్టార్ పెట్టి కింద బారా? ఒక ప్లగ్గు తాగుతాడంట, ఒక పగ్గు లోటా తాగు, ఒక డబ్బా తాగు. బిడ్డా, యేసు పుట్టింది నిన్ను తాగడం ఆపడానికి. కొంతమంది పైన స్టారు కింద మూవీ స్టారు, సినిమా స్టార్. నగ్మ అని చెప్పిన సినిమా స్టార్ ఈ రోజు మొన్న ఈ మధ్య వరకు సినిమాల్లో తక్కువ పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎగిరిన ఆవిడ మారు మనసు పొంది ఒకరోజు యేసు వార్త విని అమ్మమ్మమ్మమ్మమ్మో ఈ పాపలోకంలో ఈ పాప పనులు చేస్తే నరకానికి పోతాను, పాతాళానికి పోతానని ఏడ్చి ప్రార్థన చేసి బైబిల్ పట్టుకుని 16 గంటలు క్రొత్త నిబంధన కంటిన్యూగా చదివి ఒక 7 గంటలు ప్రార్థన చేసి తన గదిలోకి వెళ్తే బైబిల్ చదువుకుని బయటకు వచ్చేది కదట. వారం రోజుల్లో క్రొత్త నిబంధన పూర్తి చేసేసింది హీరోయిన్. ఈ మధ్య సినిమాలు ఇంకా ఆడుతున్నాయి ఆవిడ సినిమా. ఆమె ఈ పాపలోకం నాకు వద్దు, ప్రభు నాకు కావాలి, పరలోకం నాకు కావాలి. ఈ పాపలోకంలో ఉండి పాప డబ్బు సంపాదించి ఫేము ఇవన్నీ అందరూ కేకలేస్తారు, ఏళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు. నేను సస్తే ఒక్కడు నాతో రాడు. పాతాళ అగ్నిగుండంలోని కాలాలు కనుక ఈ పాప జీవితం నాకు వద్దు, నాకు యేసు కావాలని ఆమె యేసు వైపు తిరిగి ప్రార్థన చేసి బాప్తిసం తీసేసుకొని పాస్టర్ గారితో చెప్పి సినిమాలు ఆపేసింది, క్రీస్తు వైపు తిరిగింది. ఇప్పుడు ఆమె మూవింగ్ స్టార్ గా ఉండి, మూవీ స్టార్ కాదు, మూవింగ్ స్టార్ అంటే కదిలే స్టార్ గా ఉండి యేసు యొద్దకు ఆత్మను తీసుకొస్తుంది. చెప్పండి స్తోత్రం. ఇప్పుడు ఆమె డ్రెస్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఫుల్ డ్రెస్ అనండి ఒకసారి. యేసయ్య నీలోకి వస్తే ఏ డ్రెస్ ఉంటుంది? ఇంకొంచెం గట్టిగా. యేసయ్య లేకపోతే ఎంత ఉంటుంది? హాఫ్ డ్రెస్. పరలోకి వెళ్తారంటే తెల్లటి అంగి ఇస్తానంట యేసయ్య. ఈ తెల్లటంగి ఇచ్చిన వాళ్ళకి భూమి మీద అలవాట్లేదు అనుకోండి, పైకి వెళ్ళి తెల్లటంగి అమ్మ తీసుకొని ఇస్తే, ప్రభా ఇక్కడ టైలర్ ఉన్నాడా నాయన? ఎందుకు బిడ్డ అంటే కొంచెం పొట్టిగా తగ్గించుకుంటాను డాడీ. ఈ వీపంతా 2 ఎకరాల భూమి కనపడాలి, ఈ ముందు కనపడాలి. ఎందుకు వచ్చింది? ఒకప్పుడు బట్టలు లేవని ఏడ్చేవాడు,
ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఉన్న బట్టలు చించుకుంటే చింపేసుకుంటే బట్టలు. ఒకడు ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు, ఈ భాగం అంతా జీన్స్ ప్యాంట్ అంతా లేదు, మోకాలు బయట కనపడుతుంది. మోకాలు వాడు చూస్తే ధనవంతుల్లాగా ఉన్నాడు. వాచ్ చూస్తే మెరిసిపోతుంది, చైన్ చూస్తే బ్రాస్లెట్ ఉంది, ఇక్కడ చైన్ బంగారు గొలుసు, మెడలోనేమో చాంతాడంత పెట్టాడు బంగారు గొలుసు. ప్యాంట్ చూస్తే చినిగిపోయిన భిక్షగాడిలాగా ఉన్నాడు. అరే ఈ భిక్షగాడికి ఏదైనా సాయం చేద్దామని అడిగితే, సార్ మీ ప్యాంట్ కొనడానికి డబ్బులు లేవా అంటే, దిస్ ఇస్ ఫ్యాషన్ బ్రదర్ అన్నాడు. నీ మొహం బ్రదర్, ఉన్న ప్యాంట్ కట్ చేసుకోవడం భాషణ. సాతానుడు ఉల్టా చేశాడు ప్రపంచాన్ని. పెళ్లికి ముందు చేయకూడదు చేయమంటాడు, పెళ్ళైన తర్వాత భార్యను భర్తను వేరువేరుగా ఉండమంటాడు. అది సాతాను బోధ. సాతానుడు ప్రపంచాన్ని వెళ్తున్నాడు, మనుషుల్లో ప్రవేశిస్తున్నాడు. మీకు తెలియదు, ఒక రోజు నేను ప్రయాణమే వెళ్తుంటే బయటకు వస్తున్నప్పుడు చర్చిలో ఉన్న ఒక బాబు బయటకు వస్తే, చర్చిలో అలాంటి పద్ధతులు రాకూడదు, యేసయ్య కుటుంబాల్లో అలాంటివి ఉండకూడదు అన్నాడు. ప్రభు బైబిల్ కల్చర్ అంతా పరిశుద్ధంగా నియమించాడు. దేవునికి స్తోత్రం. బయటకు వస్తున్నప్పుడు ఒక తమ్ముడు కనబడ్డాడు, గిటార్ మీద జీసస్ లోస్ అని రాసి తన నడక చూస్తుంటే మనిషిలకు నడవట్లా, ఎలుగుబంట్లకు నడుస్తున్నాడు. సరే ఎలాగో నడవనిలే, దేవునికి స్తోత్రం మాత్రం. కానీ జుట్టు చూసి నేను ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను. జుట్టు ఎలా ఉందంటే ఈ పక్కంతా గురిగేశాడండి, ఈ పక్క గురిగేశాడు, మధ్యలో మాత్రం జుట్టు ఉంచాడు జాగ్రత్తగా. ఈ మధ్యలో కాండామృగం లాగా జుట్టు పెట్టాడు, ఇటు గుండు ఇటు గుండు. ఈ చెవికి పోగు పెట్టాడు. సహోదరిలే పెట్టుకుంటారు పోగులు, లేకపోతే తీసేస్తారు. పెడితే రెండు ఒకే సైజు పెడతారు. ఇతను అలా కాదు, ఈ చెవికి పెద్ద పోగు, ఈ చెవికి చిన్న పోగు. అంటే నేను బ్యాలెన్స్ లేనోడిని, నేను పద్ధతి లేనోడిని. అంటే అక్కడ నీ యొక్క డ్రెస్ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా మనం ఏమై ఉన్నామో చూపిస్తుంది. ఆ తర్వాత తను వేసుకున్న చైన్ చూస్తే కుక్కను కట్టేసే గొలుసు లాంటితో ఏదో వేశాడు. మళ్ళీ చివరిలో భక్తి సిలువను పెట్టాడు. ఆ తర్వాత తను వేసుకున్న షర్ట్ అని తెలియట్లేదు, టీ షర్ట్ అని తెలియట్లేదు, అది మొత్తం ఎయిర్ కండిషన్ లా ఉంది, అది అటు ఇటు అంతా కనబడే జాకెట్ లా ఉంది. ఆ కింద ప్యాంట్ వేసాడు. ప్యాంట్ చూస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే, కింద సాక్స్ వేసుకుంటాం పాదాలకి, అలాంటి సాక్స్ కాదు, మొత్తానికి ప్యాంట్ పాదం కనబడకుండా ఇంత పొడవునుంది ప్యాంట్. అంటే అలాంటి వాళ్ళు రోడ్డు మీద మన హైదరాబాద్ లో నడిస్తే రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే ప్యాంట్ పాదం కింద ప్యాంట్ ఇంత పొడవునుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు చూసి ఆగాను. తమ్ముడు నీ పేరేంటని అడిగాను. తన పక్కన తమ్ముడు చెప్పాడు ఫలానా అని. తమ్ముడు మరి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? పక్కన ఉన్నవాడు చెప్పాడు, అన్న ఇవందా అన్న కొయిర్ లీడర్ అన్నాడు. నీవు కొయిర్ లీడర్ అయితే నువ్వే మారలేదు, నీ బతుకు మారలేదు, నీ జీవితం మారలేదు, యేసయ్య నీ గుండెలు అడుగు పెట్టలేదు. నువ్వు కొయిర్ నడిపిస్తే నువ్వే కోతులాగా పనులు చేస్తావు. నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేసేస్తావు చెప్పు బిడ్డ? నో 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 నో. యేసు ప్రభు అంటే ఎవరో మీకు తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధ దేవుడు, పవిత్రమైన దేవుడు. ఆయన ఒక యవనస్తుల్లో గుండెల్లో అడుగు పెడితే ఆ యవనస్తుడు బ్రతికంతా మార్చేస్తాడు, జీవితం అంతా మార్చి. అందుకే బాటిల్ బాబులు రోజు తాగేవాళ్ళు యేసయ్య అడుగు పెట్టగానే తాగుబోతులు ఈరోజు బైబిల్ భక్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. సినిమా నటులు యేసయ్య గుండెలు అడుగు పెట్టగానే సినిమాలు మాని ప్రార్థన భక్తులు అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నారు. మదర్ తెరీసా గుండెల్లో యేసు అడుగు పెట్టగానే ఆమె సమాజ సేవ చేయడం ప్రారంభించింది. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చారు. మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు యేసయ్యను ప్రేమించే భక్తులు అయితే మీ గుండెల్లోనికి యేసయ్య పూర్ణంగా రమ్మని పిలవండి. కొందరు హృదయాల్లో యేసు ప్రభు అర్ధచంద్రాకారంలో కొద్దిగా మాత్రమే యేసయ్యకి చోటిచ్చారు. మరికొందరు హాఫ్ మూన్ డే అన్నట్టుగా సగం మాత్రమే ప్రభుకు చోటిచ్చారు. నీ జీవితంలో యేసు ప్రభు పరిపూర్ణంగా కనబడాలి. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణంగా కనబడినట్లు నీ గుండెల్లో ఎటు నుండి చూసిన యేసయ్య పూర్ణంగా కనబడితే నీ బ్రతికే ఆశీర్వాదంగా మారబోతుంది, జీవితం దీవింపబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య వచ్చింది నీ పాప భారం నా పాప భారం తీసివేయడానికి. అందుకే యేసు జన్మించాడు. రెండవది త్వరగా చెప్పి ముగిస్తాను, ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడింది. ఈజ్ వండర్ఫుల్ అని చెప్పి పిలువబడ్డాడు. హీ కేమ్ టు డూ వండర్స్. మై బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రోజు నువ్వు ఏదైనా బాధల్లో కష్టాల్లో ఉంటే యేసయ్య నీ గుండెలు అడుగు పెడితే నిన్ను వండర్ఫుల్ గా మారుస్తాడు. నా తమ్ముళ్ళు చక్కని పాటలు పాడారు. మీకు దేవుని కోసం ఎన్నో చేయాలని ఆశ ఉంది. మే గాడ్ బ్లెస్ యూ. అయితే మీ జీవితాల్లో యేసు అడుగు పెట్టడానికి ఇంకా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తే